చేస్తున్నా, ఏమైనా ఉంటే మాట్లాడాను. పైగా నిన్ను పోక్ చేస్తుంది, నన్ను పోక్ చేయట్లేదు. నాతో చాలా మంచిగా మాట్లాడుతుంది. నాకు నీతో గొడవ పడాలని లేదు, మాట్లాడాలని కూడా లేదు. నేను చెప్పింది ఒకటి. నేను నీ లైఫ్ లో నుంచి ఈ హౌస్ లో దుబ్బేసా అంతే. ఇప్పుడు మిక్స్గా మాట్లాడుకో, ఫస్ట్ విను. నేను మాట్లాడలేదు ఎందుకు, ఐఎమ్ సారీ అని చెప్తున్నాను. నేను ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నాను కదా. ఫీల్ అవ్వలేదు అంటావేంటి? ఏంటి డన్? నీకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు కాదు, అంతే. అయిపోయింది. అయిపోయింది. నాకేం అర్థం అవ్వాలో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. రాలేదు, కోపం రాలేదు. అదే చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఆ దగ్గర నీకు రాలేదు. అది గేమ్. ఏంటి గేమ్? పర్సనల్. అది దిస్ ఇస్ మై క్యారెక్టర్. పర్సనల్. సెన్స్ లేకుండా మాట్లాడింది. అది గేమ్ లో పవన్ చెప్తుంటే అర్థం కాదు. అది గేమ్ లో అవుతుంది. ఏదైనా సెన్స్ లేకుండా మాట్లాడింది కాబట్టి. నువ్వు వెళ్ళి అక్క అనుకుంటే మాట్లాడలేదు. అది గేమ్. ఇది గేమా? నా క్యారెక్టర్ ఇది గేమా? ఓకే. నేను గేమని అన్నానా? నేను మాట్లాడలేకపోయినా. సారీ. పిచ్చిగా మాట్లాడితే ఓకే ఓకే. నేను మాట్లాడలేదు. సారీ అని చెప్తే క్యారెక్టర్ ఓకే ఓకే. నేను మాట్లాడలేదు. సారీ అని చెప్తే వెళ్ళు పవన్. హైలైట్ చేయొద్దు. నేను ఎవరిని హైలైట్ చేయాలి? నాకు అవసరం కూడా లేదు పవన్. అది తను కొంచెం స్పేస్ ఇవ్వరా? నాకు అంత అవసరం లేదు. నువ్వు హైలైట్ చేసుకుంటున్నావేమో, నాకు అంత అవసరం కూడా లేదు. తనకి నేనేమన్నా అయిపోయింది, వదిలే రా తిను అంటే వెంటనే తిన్నంత వదిలేసిన తిను, కొంచెం స్పేస్ డైలీ ప్లీజ్. వేరే వాళ్ళ కోసం గొడవ పడుతున్నాను. కనిపిస్తుంది. ఇది ఎక్కడికి కంట్రోల్స్ ఉందా? నా తమ్ముడు వేరే బాధ ఉంటే నేను నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడేమనేదాకా నేను నీతో గుర్తుపెట్టాను. నేను సారీ ఫీల్ అవుతున్నా అని చెప్పినా సరే కనీసం కన్సర్న్ లేదు. ఫ్రెషర్స్ కి రెడీ అవ్వు.